చిన్న సామాజిక మాధ్యమ సందేశం రెండు దేశాల మధ్య చిచ్చు రేపగలుగుతుందా? అవునని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇలాంటి చిన్న మెసేజ్ల ద్వారానే నడుస్తోంది. ప్రస్తుతం మాత్రం ప్రపంచ పటాన్ని మార్చేయాలని అమెరికా భావిస్తోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంచు కింద దాగి ఉన్న లక్షల కోట్ల నిధుల కోసం అగ్రరాజ్యం వేస్తున్న ఎత్తుగడలేంటి? రోడ్లు లేని రాజ్యం, రైలు కూత వినిపించని వింత దేశం, అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశించి అద్భుతాల గడ్డ గ్రీన్లాండ్ కోసం అవసరమైతే సైనిక దాడులు చేస్తామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. మొత్తానికి కొండల్లో మళ్లీ గ్రీన్ మంచు రాజకీయ వివాదం మంటలు రేపుతోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ నగరంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో ఊహించని మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తన చూపును ఉత్తర ధ్రువం వైపు మళ్లించింది. ఎముకలు కొరికే చలిలో మంచు దుప్పట్ల కింద నిశ్శబ్దంగా ఉన్న గ్రీన్ ల్యాండ్ పై అమెరికా జెండా ఎగురవేయాలన్న కోరిక ఇప్పుడు బహిరంగంగానే బయటపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన స్టీఫెన్ మిల్లర్ సతీమణి, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి మైక్ పెన్స్ కమ్యూనికేషన్ బాధ్యతలు చూసిన కేటీ మిల్లర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఒక చిత్రపటం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పెను దుమారమే రేపుతోంది. గ్రీన్లాండ్ భూభాగాన్ని మొత్తాన్ని అమెరికా జాతీయ జెండాతో కప్పేసిన ఆ చిత్రపటం, దానికి కింద కేవలం త్వరలో అని రాసిన ఒక ముక్క ఇప్పుడు దౌత్య సంబంధాలలో చిచ్చు రేపింది. వెనుజులాపై అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరిని గమనిస్తున్న ప్రపంచ దేశాలకు ట్రంప్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండ్ భూభాగమేనన్న స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇది కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, రాబోయే భవిష్యత్తు చిత్రం అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై డెన్మార్క్ దేశం చాలా తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా అమెరికా డెన్మార్క్ మధ్య ఉన్న స్నేహపూర్వక రక్షణ సంబంధాలను గుర్తు చేస్తూనే మిత్ర దేశాల మధ్య ఉండాల్సిన కనీస గౌరవాన్ని అమెరికా విస్మరిస్తోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ ఇప్పటికే నాటో కూటమిలో అంతర్భాగమని, ఆర్కిటిక్ ప్రాంత భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. మరోవైపు గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ ఈ వ్యవహారంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీ మిల్లర్ పంచుకున్న ఫోటోపై విస్మయం వ్యక్తం చేస్తూ తమ దేశం అమ్మకానికి సిద్ధంగా లేదని, ఒక దేశ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం సరికాదని మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలు పరస్పర గౌరవం పునాదులుగా ఉండాలే తప్ప ఇలాంటి దుందుడుకు చర్యలు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేవని ఆయన తేల్చి చెప్పారు. ఇది కేవలం ఒక భూభాగం కోసమే జరుగుతున్న పోరాటం కాదు, ఒక దేశ సార్వభౌమాధికారంపై, అక్కడి ప్రజల ఆత్మ గౌరవంపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. అమెరికా పాలకులు తమ ఆలోచన ధోరణి మార్చుకోకపోతే దౌత్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలని లేదా కొనుగోలు చేయాలని ఎందుకు ఇంతగా పట్టుబడుతున్నారు? దీని వెనక కేవలం భూభాగ విస్తరణ కాంక్ష మాత్రమే ఉందా, లేక అంతకు మించిన బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రీన్లాండ్ మంచు పొరల కింద దాగి ఉన్న అపారమైన సంపద, భౌగోళికంగా ఆ ప్రాంతానికి ఉన్న సైనిక ప్రాధాన్యత అమెరికాను ఊరిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా దేశాల ఆధిపత్యం నానాటికి పెరుగుతోంది. ఆ రెండు దేశాల నౌకలు, సైనిక కదలికలు, వాణిజ్య మార్గాలపై పట్టు సాధించాలన్న ప్రయత్నాలు అమెరికాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. డెన్మార్క్ ఒంటరిగా ఈ ప్రాంతాన్ని రక్షించుకోలేదని, అమెరికా రక్షణ గొడుగు కిందకు గ్రీన్లాండ్ వస్తేనే ఆ ప్రాంతానికి భద్రత ఉంటుందని ట్రంప్ వాదిస్తున్నారు. ఇప్పటికే అక్కడ అమెరికాకు చెందిన ఫిటుఫిక్ అనే అంతరిక్ష స్థావరం తిష్టవేసి ఉంది. క్షిపణి హెచ్చరికలు, అంతరిక్ష నిఘాకు ఇది అత్యంత కీలకమైన కేంద్రం. దీన్ని శాశ్వతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది అమెరికా అంతర్గత వ్యూహం. ఇక ఆర్థిక కోణంలో చూస్తే గ్రీన్లాండ్ మంచు గర్భంలో లెక్కించలేనంత ఖనిజ సంపద ఉంది. రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించే ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, అత్యాధునిక ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, గ్రాఫైట్, యురేనియం వంటి 25 రకాల అరుదైన ఖనిజాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా మంచు కింద భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. భవిష్యత్తు ఇంధన అవసరాలకు గ్రీన్లాండ్ ఒక అక్షయ పాత్రలా మారుతుందని అమెరికా బలంగా నమ్ముతోంది.
అయితే పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్లాండ్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఖనిజాల వెలికితీతను నిషేధించింది. కానీ అమెరికా కన్ను పడ్డాక నిబంధనలు మారవని, లాభాల కోసం పర్యావరణాన్ని పణంగా పెడతారని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. యూరప్, ఉత్తర అమెరికా మధ్య వారధిగా ఉన్న ఈ ప్రాంతం కనుక చేజిక్కితే వాణిజ్యపరంగా, సైనిక పరంగా ప్రపంచంలో తమకు తిరుగులేని ఆధిపత్యం లభిస్తుందని అగ్రరాజ్యం అంచనా వేస్తోంది. మా సార్వభౌమాధికారాన్ని గౌరవించండి, గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని అక్కడి ప్రధాని ఎంత గట్టిగా చెప్పినా అమెరికా మాత్రం తన పట్టు వీడటం లేదు. 2019లోనే కొనుగోలు ప్రతిపాదన తెచ్చిన ట్రంప్ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాలకు హెచ్చరికలు జారీ చేసినట్లే డెన్మార్క్ కూడా పరోక్ష సంకేతాలు పంపుతూ ఆ ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే గ్రీన్లాండ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో కొన్ని విచిత్రాలు ఉంటాయి, వినటానికి, చూడటానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేశాల పేర్లకు అక్కడ కనిపించే దృశ్యానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అలాంటి వింతే ఈ గ్రీన్లాండ్. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు పచ్చని అడవులు, గడ్డి మైదానాలు, సెలయేళ్లు మెదులుతాయి కదూ. కానీ అక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. గ్రీన్లాండ్ లో ఎక్కడ చూసినా పచ్చదనం మచ్చుకైనా కనిపించదు. ఎటు చూసినా కనుచూపు మేర విస్తరించిన తెల్లటి మంచు దుప్పటే దర్శనమిస్తూ ఉంటుంది. అదే సమయంలో దాని పక్కనే ఉండే ఐస్లాండ్ అని పిలువబడే దేశంలో మాత్రం మంచు తక్కువగా ఉండి పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. ఈ విరుద్ధమైన పేర్ల వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. పూర్వం ఐస్లాండ్ ను కనుగొన్న సాహసికులు అక్కడ అగ్నిపర్వతాల నుంచి వెలువడిన బూడిదను చూసి అది మంచు అని భ్రమించి దానికి ఐస్లాండ్ అని పేరు పెట్టారట. కానీ కాలక్రమంలో అక్కడి వాతావరణం మారి పచ్చదనం సంతరించుకుంది. కానీ పేరు మాత్రం అలాగే మిగిలిపోయింది. పైగా ఈ మంచు ఎడారికి గ్రీన్లాండ్ అని ఆకర్షణీయమైన పేరు పెడితే జనం వ్యవసాయం కోసం వస్తారని భావించారట. వాస్తవానికి భూమిపై అత్యంత శీతల ప్రదేశాలలో ఇది 2వ స్థానంలో ఉంది. -85 డిగ్రీలు గడ్డ కట్టే చలిలో ప్రాణకోటి బతకటమే కష్టమైన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మరో వింత ఏంటంటే సూర్యుడు. మనకు అలవాటైన ఉదయం, సాయంత్రం ఇక్కడ ఉండవు. మే నెల నుంచి జూలై వరకు సుమారు 2 నెలల పాటు ఇక్కడ సూర్యుడు అస్సలు అస్తమించడు. అర్ధరాత్రి కూడా ఆకాశంలో సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. దీన్నే మిడ్ నైట్ సన్ అంటారు. ఆ సమయంలో ప్రజలు నిద్రపోవటం కూడా కష్టమే. అలాగే శీతాకాలంలో నెలల తరబడి సూర్యుడే కనిపించడు. కేవలం చీకటి సామ్రాజ్యం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఆకాశంలో అరోరా బోరియాలిస్ అనబడే రంగురంగుల కాంతులు నాట్యం చేస్తుంటాయి. భౌగోళికంగా ఉత్తర అమెరికాకు దగ్గరగా ఉన్న 1000 సంవత్సరాలుగా ఐరోపా సంస్కృతితో పెనవేసుకుపోయిన ఈ మంచు దేశం ప్రకృతి విసిరిన ఒక అందమైన సవాలుగా నిలిచింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడి మంచు వేగంగా కరుగుతోందని, దానివల్ల సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముందుగా కావాల్సింది రవాణా సౌకర్యాలు. రోడ్లు, రైలు మార్గాలే నాగరికతకు, ప్రగతికి చిహ్నాలు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే బస్సో, రైలో ఉండటం మనకు సర్వసాధారణం. కానీ గ్రీన్లాండ్ లో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇక్కడ ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళటానికి రోడ్లు ఉండవు, రైలు కూత అసలే వినిపించదు. కారణం అక్కడి విపరీతమైన వాతావరణమే. నిరంతరం కురిసే మంచు, కరిగే నీరు కారణంగా అక్కడ రోడ్లు వేయటం దాదాపు అసాధ్యం. వేడి తారు నేల మీద పడకముందే చలికి గడ్డ కట్టుకుపోతుంది. ఒకవేళ రోడ్లు వేసినా అవి మంచులో కూరుకుపోయి నిరుపయోగంగా మారుతాయి. అందుకే ప్రపంచంలోనే రోడ్లు, రైల్వేలు లేని ఏకైక దేశంగా గ్రీన్లాండ్ నిలిచింది. అలాంటి గ్రీన్లాండ్ మీదనే ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు.